లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. మనం కలిసే మనుషుల్ని బట్టి, వేసే అడుగుల్ని బట్టి మన దారులు మారుతాయి. అది నా విషయంలో సారథి పరిచయంతో మొదలైంది. ఎన్నోసార్లు లాస్ట్ రైడ్స్ వదిలేసిన నేను సరే అని వెళ్ళడమా? మానవత్వంతో తాగే అమ్మాయిని డ్రాప్ చేద్దామన్నా, ఫ్లాట్లో ఉండొచ్చని ఆఫర్ ఇచ్చిందన్నా, ఈ కన్ఫ్యూజన్తోనే తన దగ్గరికి వచ్చేసా. మేడం మేడం మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది? మేడం మిమ్మల్నే. నాకు కొంచెం మా ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఏంటి మేడం, మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది. పదండి వెళ్దాం. అయ్యో జాగ్రత్త. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? మెల్లగా మేడం, మెల్లగా. మేడం వచ్చేసా. మా ఇంటికి వచ్చేసాం. ఇది మా ఇల్లు. మా ఇల్లు. మేడం మేడం జాగ్రత్త. అమ్మా. మీ అమ్మ. మేడం మేడం జాగ్రత్త, నెమ్మదిగా. మేడం మన్మధుడు ఏరా అంటే వానదేవుడు ఎస్ బ్రో అన్నాడంట. అలా ఉన్నాయి ప్రకృతి చేసే జిమ్నాస్టిక్స్. నేను వెళ్ళే టైంకి వర్షం పట్టడం, వెళ్ళొద్దని సిగ్నల్స్ ఇవ్వటం, వీటన్నిటి కాంబినేషన్లో స్పైసీ రెసిపీ ఏదో తయారవుతుంది. ఉన్న మూడ్ స్వింగ్స్ అన్నీ ఒక్కసారిగా సర్జికల్ స్ట్రైక్ చేస్తుంటే నరాలన్నీ మూడో ప్రపంచ యుద్ధం వైపు మొగ్గు చూపుతున్నాయి. చిన్నప్పుడు మా అమ్మ అన్నం తింటే ఆ చందమామ నీ దగ్గరికి వస్తుందని అబద్ధం చెప్పింది అనుకున్నా. రావడానికి ఇన్నేళ్ళు పడుతుందని ఇప్పుడే తెలిసింది. చెప్పడానికి కొంచెం ఓవర్ అనిపించిన ఇంచుమించి పిల్ల కొంచెం అలానే ఉంది. నవ్వుతుంటే నయగారా జలపాతాన్ని చాలా దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ముద్దు పెట్టేసేలా ఉన్నా. అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మేడం, వెళ్తాను నేను ఇంకా. ఓకే, మళ్ళీ ఎప్పుడు? చూద్దాం మేడం. ఓకే, బాయ్. బాయ్. మళ్ళీ ఎప్పుడు అని అడిగినప్పుడు గట్టిగా అరవాలనిపించింది. అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, వెళ్ళను అని. ఇంకాసేపు ఉండి వెళ్ళొచ్చుగా, నేనేమైనా వద్దన్నానా? అయినా మొన్నే ఇష్టం వచ్చినట్టు తిట్టేసి మంచోడని తెలియగానే ఈ మూడ్ స్వింగ్స్ ఏంటే? వద్దు చిత్ర, ఇప్పుడిప్పుడే బ్రేకప్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడుతున్నావు. మనసు రమేష్ రీప్లేస్మెంట్ ఏమైనా కోరుతుందా? లేదంటే సబ్కాన్షియస్ మైండ్లో జరిగిన డేటా అంతటిని డీప్ రివ్యూ చేసి వీడే కరెక్ట్ అని సిగ్నల్ ఇస్తుందా?
ఏమైనా మర్చిపోయావా? కీస్, కిస్? బైక్ కీస్ మర్చిపోయాను మేడం. మై బ్యాడ్. రండి. ఎక్కడ మర్చిపోయావు? ఇక్కడ కానీ లేకపోతే ఇందాక బాల్కనీలో కాఫీ తాగినప్పుడు అక్కడన్నా పెట్టుండాలి మేడం. ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడ వెతుకు, నేను బాల్కనీలో వెతుకుతాను. దొరకకపోతే బాగున్ను, దొరకకపోతే బాగున్ను. கல்யாண பார்ட்டி உள்ள பூந்து பார்த்து வாங்க டிடி. ஸ்டேஷன்ல ஃபீல் பண்ணி பாய் சொல்லி ஏறி நெக்ஸ்ட் சீட்க்கு ஹாய் சொல்லி ஃப்ரெண்ட் ஆக்கும் பாரி பொட்டலம் கட்டி கொண்டாந்த இட்லி பொடி ஷேரி பட்டணும் ஃபீஸ் கட்டணும் காதல் வெட்டணும் எல்லா கதையும் கூறி 2 மணி நேரம் வாழ்க்கையெல்லாம் சேர்ந்து வாழ்ந்து கட்டி அடிச்சு அழுது சிரிச்சு சோர்ந்து ஊஞ்சு அடுத்த ஸ்டேஷன் வந்ததும் எழுந்து இறங்கி போன பின்ன ஆளு யாருன்னே மறந்து. பயணிகளின் கனிவான கவனத்திற்கு வண்டியிலிருந்து இறங்கும் பயணிகளுக்கு தயவு செய்து வழிவிடவும். லைஃப் கூட சிக்கு புக்கு ரயில் போலதான் ஸ்டேஷனா தாண்டி தூரம் போகும். பேலன்ஸ் பண்ணி 2 தண்டவாளம் மேலதான் வளைஞ்சு நெளிஞ்சு கடல் தாண்டி போகும். அடிச்சு புடிச்சு லோவர் பர்த்த வாங்கினாலும் பெருசு வந்து கேட்டா விட்டு கொடுக்க வேணும். தண்ணி வாங்கினவ வைஃபை பாஸ்வேர்ட் கேட்கலாம். ஸ்டீம் இன்ஜினால ஈவி ட்ரெயினை மாறலாம். ஏறுறவன் ஏறுவான், இறங்குறவன் இறங்குவான். வண்டி மட்டும் நிற்காம சிக்கு புக்கு ఏందండి ఎందుకు? నువ్వు ఇంత రిస్క్ తీసుకొని నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఇక్కడ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. చిత్ర గారు, ఇదంతా మన కోసమే కదా. కోచింగ్ ఏముంది, ఇప్పటివరకు ఎలానో ఆగాను, ఇంకొక 3 నెలలు లేట్ అవుతుంది అంతే. అయినా మీకోసం అంత కష్టపడి డబ్బులు తీసుకొస్తే ఇదేనా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్?
హలో అంకుల్, ఎవరమ్మా? నేను చిత్ర. చిత్ర?